చూసారు కదా ఎపిసోడ్. శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. భరణి, శ్రీజ వీళ్ళిద్దరిలో ప్రేక్షకులు భరణి గారిని హౌస్లోకి ఉంచడానికి ఎక్కువ ఓట్లు వేశారు. శ్రీజకి తక్కువ ఓట్లు రావడంతో హౌస్లో నుంచి అయితే శ్రీజ ఎలిమినేట్ అయిపోతుందని చెప్పి బిగ్ బాస్ అయితే మెయిన్ డోర్ నుంచి అయితే శ్రీజని ఎలిమినేట్ చేసి మళ్ళీ పంపించేశారు. శ్రీజకి ఇది కూడా మళ్ళీ అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది నాకైతే. అసలు ఓటింగ్ 2:30 గంటలు ఎవరైనా పెడతారా? 2:30 గంటలు పెట్టారు. ఈ రోజు రాత్రి 10:30 నుంచి రేపటి రాత్రి 11:59 వరకు ఓటింగ్ ఓపెన్లో ఉంటుందని చెప్పారు. 2:30 గంటలు ఓపెన్ అయ్యి ఒక రోజులో కూడా ఎంతమంది తెలుసు. ఇది కూడా తక్కువ టైంలోనే పెట్టడం అయితే అస్సలు నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్ మళ్ళీ శ్రీజకి అయితే. శ్రీజని రీఎంట్రీ ఇస్తే టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని చెప్పి అండ్ కావాలని చెప్పే బిగ్ బాస్ టీం వాళ్ళు ఒక రోజు ఉంచినా 2 రోజులు ఉంచినా మళ్ళీ పంపించేద్దాం, ఓటింగ్ లేదు ఏం లేదు, భరణి గారిని ఉంచుదామని చెప్పి కావాలని టీఆర్పీ రేటింగ్ కోసమే శ్రీజని అయితే మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చినట్టు నాకు అనిపించింది. అబ్బా నిజంగా చెప్తున్నా, అసలు శ్రీజకి అన్ఫేర్గా ఎలిమినేషన్ జరిగింది కాబట్టి అందుకని శ్రీజని మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చారు. అండ్ భరణి గారిని తీసుకురావడం అయితే అస్సలు కరెక్ట్ కాదబ్బా. ఓటింగ్ అని చెప్పి ప్రేక్షకులు భరణి గారిని ఉంచారని చెప్పి శ్రీజని మళ్ళీ అయితే అన్ఫేర్గా అయితే ఎలిమినేట్ చేశారు. అండ్ దివ్య, మాధురి, తనూజ నైట్ టైం శ్రీజ కోసం మాట్లాడుకోవడం అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది అబ్బా నాకైతే. దివ్య అసలు ఫస్ట్ శ్రీజని నువ్వు ప్రతి దాంట్లో దూరిపోతావు, నీకు ఎక్కడ స్టాప్ చేయాలో తెలీదు, నేనైతే కరెక్ట్గా మాట్లాడతాను, అన్నిటిలో నీకులా ప్రొలాంగ్ చేయనని చెప్పి అంతా సోది చెప్పి వచ్చింది కదా హౌస్లోకి వైల్డ్ కార్డ్గా. తను వచ్చి ఏం చేసింది, బాండింగ్స్ పెట్టుకోవడం చెప్పి తనూజ పేసిన ఆక్రమించేసి బాండింగ్ భరణి గారితో పెట్టుకుని భరణి గారిని అయితే ఎలిమినేట్ చేసి బయటకు పంపించేసింది. ప్రతి విషయంలో కావాలని చెప్పి తను ఎక్కువ సేపు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది అండ్ కావాలని చెప్పి ప్రొలాంగ్ చేస్తుంది. తనకి దీనికి ఏమీ డిఫరెన్స్ అయితే లేదు. అండ్ తనకన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేసింది మాత్రం దివ్య నాకు తెలిసి శ్రీజ కన్నా ఎక్కువగా. అండ్ మాధురి కూడా అంటుంది శ్రీజ హౌస్లోకి వచ్చినట్టే నన్ను ఇలాగ అనడం వల్ల తన నెగిటివ్ అయ్యినట్టుంది అండ్ అలా అవుతుంది, తనకైతే ఓటింగ్ రావని చెప్పి వీళ్ళందరూ గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు అనమాట. అసలు ఫస్ట్ మాధురి హౌస్లోకి వచ్చిన శ్రీజ తను ఏమని అన్నదా, పేరేంటని అడిగింది. తన పేరు అడిగినందుకు నువ్వెంత ఓవరాక్షన్ చేసావు మాధురి? ఈ రోజు శ్రీజ హౌస్లోకి వచ్చినట్టు ఎలా అందంటే, హౌస్లోకి వచ్చినట్టే శ్రీజ అంటది ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ గట్టిగా ఇచ్చింది. తన ప్లేస్లో ఎవరున్నా సరే అదే చేస్తారు. అండ్ తనైతే ఫేక్గా లేదు, రీఎంట్రీగా ఇచ్చిన తర్వాత తన మనసులో ఎలా ఉందో అవన్నీ అనేసింది, గట్టిగా దులిపేసింది అందరినీ. శ్రీజ ఎలిమినేషన్ అయితే మళ్ళీ అన్ఫేర్గా జరిగింది అబ్బా. అసలు ఇప్పటి షూటింగ్లో నాకు సార్ ఏమన్నా మళ్ళీ తీసుకొచ్చి ఏమన్నా చేస్తారనేది మనం వేసి చూడాల్సిందే. నాకు తెలిస్తే ఇంకేమేనంటే జరగవనుకుంటా. అన్ఫేర్గా ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు అండ్ శ్రీజని అయితే అన్ఫేర్గా ఎలిమినేట్ అయితే చేశారు. అండ్ శ్రీజ ఎలిమినేట్ అవ్వడం మీద అండ్ శ్రీజ కోసం వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నారు కదా. తనుజ గురించి పక్కన పెడితే దివ్య అండ్ మాధురి అండ్ బ్యాక్ పిచ్చింగ్ చేశారు కదా. ఈ విషయం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.